హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. నేను మీకు ఒకటి కర్రీ వండి చూపిస్తా. అదేంటంటే ఈ ఎండలు వచ్చి వచ్చి ఇప్పుడేమో వర్షాలు పడుతున్నాయి కదా. ఇప్పుడు అందరికీ ఎండాకాలం అన్నాలో బాగానే ఉంటుంది. వర్షాలు వచ్చేసరికి వర్షం వచ్చేసరికి జలుబు, కళ్ళు మంటలు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు మంటలు అవన్నీ వస్తాయి కదా. అవన్నీ తగ్గడానికంటే ఒక కర్రీ వండితే మొత్తం కొంచెం బాడీ మొత్తం చల్లగా అవుతుంది, కళ్ళు మంటలు కూడా తగ్గుతాయి. దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూపిస్తా, ఎట్లా వండాలో కూడా చూపిస్తా, ఎట్లా తయారు చేసుకోవాలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో గసాల కర్రీ ఇట్లా నానబెట్టి మిక్సీ పట్టాలి. మళ్ళా ధనియాల పొడి, ఎండుమిర్చి కాల్చి పెట్టాను, ఎల్లిపాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు. గానుగ నూనె వాడాలి, కానీ ఇదైతే మాకైతే ఇక్కడ హైదరాబాద్లో దొరకదు, అందుకని పల్లి ఆయిల్ వాడుతున్నా. ఫస్ట్ ఏం చేయాలంటే గసాలే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ధనియాల పొడి, దీంట్లో సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, దీంట్లో ఎండుమిర్చి, కాల్చి పెట్టుకున్న ఎండుమిర్చి, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. కళాయి పెట్టుకోవాలి, గ్యాస్ వెలిగించి పల్లి ఆయిల్ పోయాలి. తర్వాత ఇగో ఒలిచి పెట్టుకున్న ఆనియన్, తర్వాత ఆనియన్స్, కరివేపాకు, గోధుమ కలర్లో రావాలి. నాకైతే ఈ ఎండలో పని చేసి ఇప్పుడు కొంచెం చల్లబడేసరికి కళ్ళు బాగా మంటలు అవుతున్నాయి. అందుకని ఇప్పుడు ఈ కర్రీ వండుకుంటున్నాను. అది కూడా నైట్ పూట వండుకొని రోటీలో కన్నా, పుల్కాలో కన్నా, రైస్లోకి అన్నిటిలోకి దేంట్లో అయినా వేసుకొని తింటే నైట్ పూట ఫ్రై అవనివి. ఇప్పుడే తర్వాత ఇందాక పేస్ట్ పట్టుకున్నాం కదా, అవి కారం వేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే కూర టేస్ట్ కూడా బాగుంటుంది.
మా అమ్మాయి డెలివరీ అయినప్పుడు అయితే వారానికి 2 సార్లు తిన్నామంటే వండేది మా మమ్మీ. డెలివరీ అయిన వాళ్ళు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు తినాలి ఇది. కొంచెం లైట్గా పసుపు, చిటికెడు పసుపు. ఇప్పుడు చిన్న గ్లాస్తో నీళ్ళు పోసుకొని కొద్దిసేపు ఉడకబెట్టాలి. ఈ కూర తింటే నైట్ పూట కూడా మస్తు నిద్ర పడుతుంది. ట్యాబ్లెట్లు వేసుకున్నంత మస్తు నిద్ర పడుతుంది. నిద్ర లేని వాళ్ళకు కూడా తినాలి ఈ కూర. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడికిందా లేదా చూద్దామా. ఇంకా ఉడకాలి. ఆయిల్ పైకి తేలేంత ఉడకాలి. మూత పెడదాం. ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడే ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఆయిల్ ఇప్పుడే తేలుతూ ఉంది. ఇలా ఉడకాలి కూర. ఆయిల్ పైకి తేలంతా నీళ్ళు మొత్తం పోవాలా. గిన్నెలోకి తీసి పెట్టుకుంటాం. గసాలు కూర అయిపోయింది ఫ్రెండ్స్. వండడం అయిపోయింది. తినాలా. రైస్లో తింటాను నేను. మీరు కూడా వండుకోండి. ఈ కూర వండుకొని నిద్ర అలా పడుతుందా, తర్వాత హెల్త్ మంచిగా ఉంటుందా లేదా నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నిద్ర కూడా చాలా 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 పడుతుంది. ఓకేనా. కళ్ళు మంటలు కూడా చాలా తగ్గుతాయి. ఇవన్నీ తగ్గినాయి అనుకో నాకు కామెంట్లో రాయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. బాయ్.